యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనకరంగా అనుగ్రహించుము. నూతన ఎపిసోడ్ సహకారులను పంపించండి. తీవ్రమైన వేసవి కాలం, మీ కృప చూపండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మీ ముందు ఉంచుకోండి. ఇశ్రాయేలు తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెబుతున్న అధ్యాయం ఇది. ద్వీపములారా నా మాట వినుడి, దూరమున ఉన్న జనులారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. ఈ వచనంలో దేవుడు తనను జ్ఞాపకం చేసుకున్నాడు అని చెప్పుకుంటున్నాడు. తాను దేవుని జ్ఞాపకం చేసుకోలేదు, దేవుడే తనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది ఇక్కడ పాఠం మనం నేర్చుకోవాల్సింది. మనము ఆయనను వెదకలేదు, ఆయనే మనలను వెదికాడు. మనము ఆయనను ప్రేమించలేదు, ఆయనే మనలను ప్రేమించాడు. మనం ఆయన పట్ల నమ్మకస్తులముగా లేము, కానీ ఆయన మన పక్షంగా నమ్మకముగా ఉన్నాడు. మనం ఆయనను పిలువలేదు, ఆయనే మనలను పిలిచాడు. ఏమర్థమవుతోంది? గాడ్స్ ఇనిషియేషన్ ఇన్ కాలింగ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీయులను పిలుచుటలో దేవుని యొక్క హస్తము, చిత్తము కనిపిస్తోంది. దేవుని చిత్తము పిలువబడిన వారు ప్రత్యేక జనాంగముగా ఉంటారు. వారికి ఏం సంభవించిందో చెప్పాడు. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహిమపరుచుకొనెదను అని ఆయన నాతో చెప్పెను. దేవుడు స్పష్టంగా ఇశ్రాయేలీయులతో చెప్పిన మాట, నన్ను నీలో మహిమపరుచుకుంటాను. ద పర్పస్ ఆఫ్ కాలింగ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలును దేవుడు పిలిచిన పిలుపులో ఆయన ఉద్దేశం ఏమిటంటే, గ్లోరిఫైయింగ్ హిమ్సెల్ఫ్ త్రూ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు జీవితము ద్వారా దేవుడు ఆయన మహిమపరుచుకున్నట్టుకు సంకల్పం కలిగి ఉండి ఏం చేస్తున్నాడట? నోటిని వాడిగల ఖడ్గంగా చేశాడు. దేవుని చేతి నీడలో ఇశ్రాయేలును దాచాడు. తన అంబుల పొదిలో మూసి పెట్టేటట్లుగా, ఆ అంబును మెరుగుపెట్టినట్లుగా ఇశ్రాయేలును మెరుగుపెట్టాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడట? నోటిని వాడిగల ఖడ్గంగా చేశాడు అంటే ఇశ్రాయేలు యొక్క మాట ఖండించేదిగా ఉంది. దేనిని? పాపాన్ని. అలా ఉండేట్టు చేశాడు. ఇశ్రాయేలు మీదకు అనేకులు తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు తన చేతి నీడన వారిని దాచాడు. ఒకటి, దేవుడు తన యొక్క
నోటి మాటను ఇశ్రాయేలు ద్వారా వినిపించాడు. అందుకే నోటిని వాడిగల ఖడ్గం అనే పదం వాడాడు. దేవుని వాక్యానికి ఉన్న లక్షణం పదును, వాడి. హెబ్రీ పత్రిక 4:12 మచేరియా అనే ఖడ్గాన్ని గురించి రాశాడు. మచేరియా అనే ఖడ్గం వెంట్రుకను 2 భాగాలుగా వేరు చేయగలిగినంతటి పదును గలది. వెంట్రుక చాలా సన్నగుంటుంది, దాన్ని 2 పాయలుగా చీల్చగలిగిన ఖడ్గం మచేరియా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మచేరియా 2 అంచుల గల ఖడ్గంతో పోల్చాడు. ఇక్కడ ఇశ్రాయేలు యొక్క మాటను 2 అంచులు గల ఖడ్గం వంటి ఖడ్గంగా చేశాడు. అంటే ఇశ్రాయేలు ద్వారా దేవుడు తన స్వరాన్ని లోకానికి బలంగా వినిపిస్తున్నాడు అనేది ఇక్కడ అర్థం. దేవుడు ఇశ్రాయేలును దాచిపెట్టాడట. దేవుడు దాస్తున్నాడు. ఎవడు కనుగొంటాడు? దేవుని చేతిలో నుండి మనలను లాగి సంహరించేవాడు, బాధించేవాడు ఎవడుంటాడు? రోమా 8:31 చెప్పాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు అని. కనుక దేవుడే దాచినప్పుడు ఇశ్రాయేలుకి ఎంతటి భద్రత ఉన్నది? ఆయన కోట, కొండ, కేడెము, దుర్గము అన్నీ ఆయనే. తన ప్రజలకు అన్నీ ఆయనే ఉన్నాడు. ఆయన యందు దాగిడి వారుగా ఉన్నారు. దాగిడి స్థలంగా దేవుడు ఉన్నాడు. యూదా జనాంగానికి ఎంత ధన్యత అది. దేవుడు వాడుకుంటానికి సిద్ధంగా ఉంచుకున్నాడు అన్నాడు. అంబు ఏ విధంగా చేయబడుతుంది? అంబు ఏ విధంగా చేయబడుతోంది? పాలిష్డ్ యారో అన్నాడు. అంటే మెరుగుపెట్టిన అంబు, పాలిష్డ్ యారో. యారో ఎలా తయారు చేస్తారు? వెదురు నానబెడతారు. చాలా దినాలు, నెలలు వెదురు నానబెడతారు. వెదురు నానబెట్టినప్పుడు, వెదురు చువ్వలు నానబెట్టినప్పుడు కేన్ అంటాం కదా, అది నానబెట్టినప్పుడు లైట్ అయిపోతుంది, బరువు కోల్పోయేటంతగా నానబెడతారు. ఎటైనా వంగుతుంది అది, అంతటి తేలికగా చేస్తారు. అంబు ఇనుముతో చేస్తారు, వెదురు బద్దకు ఫిక్స్ చేస్తారు, వెదురు తీగకు ఫిక్స్ చేస్తారు. దాని వెనకాల యారో డైరెక్షన్ పెడతారు. ఎందుకంటే గాలిని చీలుస్తున్నప్పుడు తిన్నగా వెళ్ళటానికి. ఆ డైరెక్షన్, విండ్ డైరెక్షన్ కనుక ఏర్పరచకపోతే అది ఎటైనా వెళ్ళిపోతుంది. అందుకనే గురి చూచి విలుకాడు గమ్యాన్ని కొట్టాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అంబు ఉండాలి. అంబుకు ఆ వెదురుకు ఎదర ఇనపది ఉండాలి, వెనక గాలిని చీల్చేది ఉండాలి. దాన్నే బాణం అంటాం. కనుక ధనస్సు, బాణం, ఈ బాణాలు దేవుడు తన అంబుల పొదిలో మెరుగుపెట్టిన అంబుగా చేసి పెట్టాడు అన్నాడు. అంటే ఏం చెబుతున్నాడంటే, నా సేవకుడు అయిన నిన్ను నేను ప్రత్యేక సమయంలో లోకం మీద నేను వినియోగించుట కొరకు సిద్ధంగా ఉన్నాను. అంటే దేవుడు తన పర్పస్ చెప్పాడు, డెలివర్ చేశాడు. తన యొక్క పర్పస్ చెప్పాడు. తన యొక్క పర్పస్ కొరకు తాను ఎట్లా సిద్ధపరిచాడో కూడా చెప్పాడు. కానీ దేవుడు దాచి ఉంచానని చెప్పాడు. అంటే సమయం రాలేదన్నమాట. తనకొక సమయం ఉంది. ఆ అంబు పనిచేయాల్సిన సమయం ఒకటి ఉంది, అలాగే ఇశ్రాయేలు పనిచేయాల్సిన సమయం ఒకటి ఉంది. దాని కొరకు ఎదురు చూడమన్నాడు. కానీ 5వ వచనం చెబుతోంది, 4వ వచనం, అయినను అని చెప్పాడు. బట్ ఐ సెడ్ ఐ హ్యావ్ లేబర్డ్ ఇన్ వెయిన్. వ్యర్థముగా నేను కష్టపడి తిని. దేవుని పర్పస్, దేవుని యొక్క విధానం, ఆయన ఉద్దేశం, ఆయన విధానం, ఆయన సమయం, ఈ 3 ప్రధానం. ఈ 3 కూడా అమరకపోతే మానవ ప్రయత్నాలన్నీ కూడా వ్యర్థాలే. అయినను నేను వ్యర్థముగా కష్టపడి తిని. ఎందుకు కష్టపడాలి అంటే తన సొంత మనస్సు వినియోగించాడనమాట ఇశ్రాయేలు. అయినను నేను వ్యర్థంగా కష్టపడ్డాను.
ఫలమేమీ లేకుండా నా బలమును వృధాగా వ్యయపరిచి ఉన్నాననుకున్నాను. నాకు న్యాయకర్త యెహోవాయే, నా బహుమానము నా దేవుని వద్దనే ఉన్నది. నేను ఒక పర్టికులర్ పని కొరకు నియమించబడ్డాననేది నేను ఎరిగి ఉన్నాను. అయినా కూడా నేను కష్టపడ్డాను, ఫలితం లేకుండా అయిపోయింది. దేవుని పని దేవుని సమయంలో దేవుని విధానములోనే జరగాలి, జరుగుతుంది. మానవ విధానాల ప్రయత్నాలు వ్యర్థం, దానికి మానవునికి ఫలం దక్కదు. అందుకే గ్రహించంటున్నాడు, నా బహుమానం దేవుని దగ్గర ఉంది, దేవుడే నాకు బహుమానం ఇవ్వాలి. దేవుడు ఎవరిని వాడుకున్నా కూడాను బహుమానం ఇస్తాడు, ఉచితంగా వాడుకోడు. దేవుడు ఎవరిని ఉచితంగా వాడుకోడు, వారికి జీతం ఇస్తాడు, వారికి బహుమానం ఇస్తాడు. దేవుడు ఇశ్రాయేలును సేవకుడిగా పిలిచాడు, సేవకుడు జీతానికి పాత్రుడు, పనివాడు జీతానికి పాత్రుడు. కనుక దేవుడు న్యాయస్థుడు, అన్యాయస్థుడు కాడు. దేవుడు తగినటువంటి ఫలితము, పారితోషకము దేవుడిస్తాడు. ఇది నమ్మాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తప్పక తమకు ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా అన్నాడు పౌలు గారు. అవును, మనం నమ్మాలి. నేను 25 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాను. 15 సంవత్సరాలుగా యేసే పరిష్కారంలో జీతం తీసుకోకుండా సేవ చేస్తున్నాను. నా ఫలితం ఎక్కడుంది? నా ఫలం ఎక్కడుంది? నా దేవుడు నా ఫలం ఇస్తాడు, నా జీతం ఇస్తాడు. నన్ను నిత్యరాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన ప్రభావాన్ని నాకు అప్పగిస్తాడు. అది నా నమ్మకం. నన్ను ఒక శ్రేష్ఠునిగా ఆయన ఎంచుతాడు. అదే చెబుతున్నాడు ఇశ్రాయేలు తన అనుభవంలో. చూడండి 5వ వచనం, యెహోవా దృష్టికి నేను గనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. యెహోవా దృష్టికి నేను గనుడనైతిని. లోకం దృష్టిలో ఇశ్రాయేలు గనుడు కాలేకపోయాడు, కానీ దేవుని దృష్టిలో గనుడయ్యాడు. దేవుని దృష్టిలో గనులైన వారు లోకంలో ఘనత వహించడానికి ఇష్టపడరు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని దృష్టిలో ఘనత కావాలని కోరుకున్నవాడు మనుషుల చేత ఘనతను ఎన్నడూ కోరుకోడు, చాలా అల్పంగా ఎంచుతాడు. ఎవరైనా మేము రక్షించబడ్డామని చెబుతూ భౌతిక సంబంధమైన విషయాల కొరకు తగాదా పడుతూ ఘనతను ఆర్జించుటకు ప్రయత్నిస్తే అది నిలిచేది కాదు, వారికి ఫలము దక్కదు. దేవుని ఎదుట అస్సలు ఫలము దక్కదు. కాగా తనకు సేవకుడై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు, ఇశ్రాయేలులో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయము. బూదిగంతముల వరకు నీవు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలు విమోచకుడును పరిశుద్ధ దేవుడును అగు యెహోవా మనుషుల చేత నిరాకరింపబడిన వాడును జనులకు అసహ్యుడును నిర్దయాత్మల సేవకుడును ఒక వానితో ఇలాగ సెలవిస్తున్నాడు. యెహోవా నమ్మకమైన వాడనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనిననియు రాజులు గ్రహించి లేస్తారు, అధికారులు నీకు నమస్కారం చేస్తారు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర ఆలకించి నీకు ఉత్తరమిచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. బయలువెల్లుడి అని బంధించబడిన వారితోనూ బయటికి రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. చూడండి 6, 7, 8 వచనాలు మనం చూస్తున్నప్పుడు ఇశ్రాయేలులో తప్పించబడిన వారిని రప్పించున్నట్లు, యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లు నా సేవకుడవై ఉండుట ఎంతో స్వల్ప విషయం. బూదిగంతముల వరకు నీవు నేను కలుగుజేయు రక్షణకు సాధనముగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ సేవకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మిషన్ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతోంది. ఇశ్రాయేలీయులను తిరిగి పిలిచేటువంటి ప్రణాళిక ప్రభువు అయిన యేసుక్రీస్తుకే దేవుడు అప్పగించాడు. 7వ వచనం, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు మనుషుల చేత నిరాకరించబడిన వాడైన యేసుక్రీస్తు ప్రభువును, నమ్మకమైన వాడైన యేసుక్రీస్తు ప్రభువును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనకు భూలోక రాజులందరూ నమస్కారం చేస్తారు.
అనుకూల సమయమున నేను నీ మొరాలకించాను. ఇది మరలా 8వ వచనం బబులోను చెరలో యూదులను గూర్చినటువంటి మాట. 9వ వచనం మార్గములలో వారు మేయుదురు, చెట్లు లేని మిట్టలన్నింటి మీద వారికి మేపు కలుగును. వారి యందు కరుణించువాడు వారిని తోడుకొని పోవును, నీటి బొగ్గల యొద్దకు వారిని నడిపించును. కాబట్టి వారి ఆకలైనను దప్పి అయినను కలుగదు, ఎండమావులైనను ఎండ అయినను వారికి తగులదు. చూడండి, ఇక్కడ మెస్సియానిక్ రూలింగ్ను గురించి చెబుతున్నాడు. ప్రభువు వారికి తోడుగా ఉన్నప్పుడు వారికి కలిగేటువంటి ఆశీర్వాదాలు చెప్పాడు. 11వ వచనం నా పర్వతములన్నింటినీ త్రోవగా చేస్తాను, నా రాజమార్గాలు ఎత్తుగా చేయబడును. చూడుడి, వీరు దూరం నుండి వస్తున్నారు, వీరు ఉత్తర దిక్కు నుండి పడమటి దిక్కు నుండి వచ్చుచున్నారు. వీరు సీనీయుల దేశము నుండి వస్తున్నారు. శ్రమనొందిన తన జనుల యందు జాలిపడి యెహోవా తన జనులను ఓదార్చి ఉన్నాడు. ఆకాశమా ఉత్సాహధ్వని చేయుము, భూమి సంతోషించము, పర్వతములారా ఆనందధ్వని చేయుడి. దేవుని కార్యాలలో సృష్టి ఆనందిస్తోందని చెబుతున్నాడు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొంచుంది. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. దేవుడు తనను పుట్టినప్పుడే జ్ఞాపకం చేసుకున్నాడని ప్రకటించిన ఇశ్రాయేలు నన్ను మరిచిపోయాడు దేవుడని ఎలా చెబుతుంది? చాలా సందర్భాల్లో మనం రక్షించబడిన వారం అయినప్పటికీ నేను రక్షించబడ్డానా అనే అనుమానం కొన్ని వింత పరిస్థితుల్లో వస్తుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే, మనకన్నీ కూడా వ్యతిరేక్తంగా వస్తూ ఉంటే పరిస్థితులు, అయ్యో దేవుడు నాతో ఉన్నాడా అనే అనుమానం వస్తుంది. ఇశ్రాయేలు కూడా అలాగే అనుకుందట. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా? వారైనా మరుచుదురు కానీ నేను నిన్ను మరువను. యెహోవా చెబుతున్నాడు. సియోన్ అనుకుంటోంది దేవుడు నన్ను విడిచిపెట్టాడు, నన్ను మరిచిపోయాడు అనుకుంటే, ప్రభువు చెబుతున్నాడు తల్లి గర్భాన మోసి కనినటువంటి బిడ్డను ఆమె మరిచినా నేను నిన్ను మరిచేవాడిని కాదన్నాడు. తల్లైనా మరుస్తుందేమో కానీ నేనైతే మరిచేవాడిని కాదు అన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, తల్లి మరుస్తుందా? వెరీ రేర్, ఎక్కడో. కానీ దేవుడు మరిచేటువంటి వాడు కాడు. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి, నా ఎదుట ఉన్నవి. నేను నిన్ను చూస్తున్నాను, నిత్యం చూస్తున్నాను. సంవత్సరాది మొదలు సంవత్సరాంతము వరకు యెహోవా కనులు ఆ దేశం మీద ఉన్నాయని చెబుతున్నాడు. అవి ప్రాకారాలన్నీ కూడా ఎట్లా ఉన్నాయో దేవుడు చూస్తూనే ఉన్నాడు. దేవుడు ఎంత గొప్పవాడట, అరచేతుల మీద చెక్కుకున్నాడట. అరచేతుల మీద చెక్కుకొని నిత్యమో తన చేతుల వైపు తాను చూచుకుంటున్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు తన బిడ్డల పట్ల ఎటువంటి సంకల్పం కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు, ఎటువంటి కనికరం కలిగి ఉన్నాడు, ఎటువంటి ప్రత్యేకత కలిగి ఉన్నాడు అర్థం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువును ఒక్కసారి నీవు అంగీకరిస్తే నీ జీవితంలో నీవే గుర్తిస్తావు ఆయన నిన్ను ఎన్నడూ విడువడని. ఆయన నిన్ను తన చేతుల మీద చెక్కుకొని నిన్ను గమనిస్తూ నీ ప్రాకారాల మీద తన దృష్టిని ఉంచి నీకు భద్రతను నిత్యం అనుగ్రహిస్తూ ఉంటాడని నువ్వే సాక్ష్యం చెబుతావు. నీ కుమారులు త్వరబడుతున్నారు, నిన్ను నాశనం చేసి నిన్ను పాడు చేసిన వారు నీలో నుండి బయటికి వెళ్ళిపోతున్నారు. కనులెత్తి 4 దిక్కులు చూడుము, వీరందరూ కూడుకుంటూ నీ ఎద్దుకు వస్తున్నారు. నీవు వీరందరినీ ఆభరణంగా ధరించుకుంటావు, పెండ్లి కుమార్తె వడ్డాణం ధరించుకున్నట్లు నీవు వారిని అలంకారంగా ధరించుకుంటావు. నా జీవముతోడని ప్రమాణం చేయుచున్నాను యెహోవా సెలవిస్తున్నాడు. చేర్చుకుంటావు అని అర్థం. నలుదిక్కుల నుండి నీ వైపుకు వస్తున్న జనులను చూడుము. నలుదిక్కుల నుండి దేవుని వైపు వస్తున్న వారు అన్యజనులు. అన్యజనులు ఇశ్రాయేలుతో కూడా ఏకమై ఒకే జనాంగంగా మారి యేసుక్రీస్తు ప్రభువునకు ఒక ప్రత్యేకమైన ప్రజలుగా ఉండబోతున్నారు. కనుక ఆనాడు ఇశ్రాయేలీలకు వడ్డాణంగా, ఆనాడు ఇశ్రాయేలీలకు అలంకారంగా 4 దిక్కుల నుండి కూడుకొని వస్తున్నటువంటి అన్యజనాంగములో నుండి రక్షించబడిన వారు వారితో చేర్చబడుతున్నారు. నివాసులు విస్తరించినందున పాడైన నీ చోట్లను, బీటి స్థలములను, నాశనము చేయబడిన నీ భూమియు వారికి ఇరుకుగా ఉండును.
నిన్ను మృంగివేసిన వారు దూరాన ఉంటారు. నీవు సంతానహీనురాలు అయినప్పుడు నీకు పుట్టిన కుమారులు, ఈ స్థలం మాకు ఇరుగ్గా ఉంది, ఇంకా విశాల స్థలం మాకిమ్మని నీ చెవుల్లో చెప్పుదురు. అప్పుడు నీవు, నేను నా పిల్లలను పోగొట్టుకొని సంతానహీనురాలను, ఒంటరినై అటు ఇటు తిరుగుతున్న పరదాసురాలనే కదా, వీరిని నా ఎందుకు కనినవాడెవడు, వీరిని పెంచినవాడెవడు, నేను ఒంటరిగత్తెనై విడవబడి తిని వీరు ఎక్కడ ఉండిరి అని నీ మనసులో నీవు అనుకుందువు. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, నేను జనుల తట్టు నా చెయ్యి ఎత్తుచున్నాను, జనముల తట్టు నా ధ్వజం ఎత్తుచున్నాను. వారు నీ కుమారులను రొమ్మునుంచుకుని వచ్చెదరు, నీ కుమారులు వారి భుజముల మీద మోయబడెదరు. రాజులు నిన్ను పోషించు తండ్రులుగాను, వారి రాణులు నీకు పాలిచ్చు దాదులుగాను ఉండెదరు. వారు భూమి మీద సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు, నీ పాదముల ధూళి నాకెదరు. అప్పుడు నేను యెహోవాననియు, నా కొరకు కనిపెట్టుకుని వారు అవమానం నందరనియు నీవు తెలుసుకుందువు. ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడాను పోరాటం, ప్రజలను నిత్యం పోగొట్టుకోవటమే, ఎప్పటికప్పుడు వారిని పోగొట్టుకుంటమే ఇశ్రాయేలు చరిత్ర అంతా కూడా మనం చూస్తున్నప్పుడు శత్రువులు రావటం, కొందరిని సంహరించటం, వెళ్ళిపోవటం, దోచుకుని వెళ్ళిపోవటం. అలాగున ఉన్నటువంటి ఇశ్రాయేలుకు దేవుని వాగ్దానం ఏమిటో తెలుసునా? అంచెదినాన ప్రభువు దేశాన్ని దర్శించినప్పుడు అన్ని జాతుల వారు కూడా ఇశ్రాయేలీలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని ఏర్పాటు చేస్తారనేది ఇక్కడ చెబుతున్నాడు. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, బలాఢ్యులు, చెరపట్టబడిన వారు సైతం విడిపించబడతారు, బేకరులు, చెరపట్టబడిన వారు విడిపించబడతారు. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేస్తాను, నీ పిల్లలను నేనే రక్షించదను, నీ పిల్లలను నేనే రక్షించదను. ఈ వచనం చాలా గంభీరమైంది. నీతో యుద్ధము చేయవారితో నేనే యుద్ధం చేస్తాను. చూడండి, అబ్రహామును గూర్చి ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తాం. ప్రారంభాన్న అబ్రహాముతో చెప్పాడు, నిన్ను దీవించు వారిని నేను దీవిస్తాను, నిన్ను శపించిన వారిని నేను శపిస్తాను అన్నాడు. అర్థమవుతుందా? కనుక అబ్రహామునకు ఏ వాగ్దానం చేశాడో అదే వాగ్దానం ఇశ్రాయేలీయులకు వర్తింపజేస్తున్నాడు. మీతో యుద్ధం చేయటానికి వచ్చిన వారిపైన నేను యుద్ధం చేస్తానన్నాడు. యుద్ధము యెహోవాదే అని చెప్పి నిర్గమకాండంలో చాలా తేటగా భక్తుడు చెప్పాడు. అవును, దేవుని కార్యము దేవుడు తన ప్రజల పట్ల తానే జరిగిస్తాడు. తన ప్రజలు ఎన్నడూ కూడాను తమ సొంత శక్తి చేత తమను తాము కాపాడుకోలేరు. దేవుని ప్రజలకు వాగ్దానాలు నిలిచి ఉన్నాయి. దేవుడు కునికేవాడు కాడు, నిద్రపోయేవాడు కాడు. 121వ సంకీర్తనలో చెప్పాడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినా నీకు తగలదు. నిన్ను కాపాడువాడు యెహోవాయే. అవును, ఇశ్రాయేలును కాపాడువాడు యెహోవాయే. ఇశ్రాయేలుపై యుద్ధం చేసే వారితో దేవుడు యుద్ధం చేస్తాడు. ఇశ్రాయేలు సమాధానం కొరకు ప్రార్థించమన్నాడు. ఈ యెరూషలేము యొక్క అభివృద్ధి కొరకు ఆశించిన వారికి సమాధానం దొరుకుతుంది. క్షేమం కొరకు ప్రార్థించిన వారికి సమాధానం దొరుకుతుంది, దీవెన దొరుకుతుంది. కనుక దేవుని ప్రజలతో యుద్ధం చేయటానికి లేచేదెవరు? అపవాది సంబంధితులు. వారు దేవుని చేతిలో నాశనం చేయబడతారు. నీ పిల్లలను నేనే రక్షించెదను. ఇది కేవలం యూదులకేనా అంటే కాదు. రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడిస్తున్న అభయహస్తం, నీ పిల్లలను నేను రక్షిస్తాను అని. కనుక నీవు రక్షించబడితే నీ బిడ్డల యొక్క బాధ్యత ప్రభువు తీసుకుంటాడు. నీ బిడ్డలకు ఆయన తన వాగ్దానం చొప్పున సహాయం చేస్తాడు. దావీదును బట్టి అతని కుటుంబానికి సహాయం చేశాడు, అబ్రహామును బట్టి అతని కుటుంబానికి సహాయం చేశాడు. యేసుక్రీస్తుని బట్టి మనందరికీ సహాయం చేయటానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. మనల్ని రక్షించాడు, మన పిల్లలకు ఆయన రక్షకుడుగా ఉంటాడు. మీ బిడ్డలను అనాదరణగా విడవనన్నాడు. నీతిమంతుని పిల్లలు భిక్షమెత్తుటైనా విడవబోటుటైనా జరగదని చెబుతున్నాడు. నీ పిల్లలను గురించిన ఆలోచన నీ కలవరాన్ని పుట్టిస్తుందా? నువ్వు భయపడద్దు. ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. దేవుడు నీ బిడ్డలను ఉన్నత స్థాయికి తెస్తాడనే భావన నీ హృదయంలో స్థిరపరచుకో. చివరి వచనం 26వ వచనం, యెహోవానైన నేనే రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు మనుషులందరూ ఎరుగునట్లు
నిన్ను బాధించు వారికి తన స్వమాంసము తినిపించెదను. కృతద్రాక్షారసము చేత మత్తులైనట్టుగా తమ సొంత రక్తము చేత వారు మత్తులగుదురు. దేవుని పిల్లల జోలికొచ్చిన వాడు తన సొంత మాంసం తింటాడు, తన సొంత రక్తం తాగుతాడు అన్నాడు. అట్లా చేస్తానన్నాడు దేవుడు. అంటే వాళ్ళంతట వాళ్ళు నాశనం అయిపోతారు. వారంతట వారే వారి స్వమాంసం వారి స్వరక్తం అన్నప్పుడు వారిని వారు భక్షించుకుంటారు. వారిలో వారికి అంతర్యుద్ధం వస్తుంది, వారిలో వారికి క్షీణత క్షయత వస్తుంది. అది దేవుడు చెబుతున్నాడు. దేవుని యొక్క పిల్లలను బాధించు వారికి క్షయత వస్తుంది, వారి జీవితంలో స్వనాశనం కలుగుతుంది. సోదరుడా సోదరి, నీవెన్నడూ కూడాను నీపై లేస్తున్న వారిని గురించి భయపడవద్దు. వారిని క్షమించి వారి కొరకు ప్రార్థించు చాలు. మిగిలిన పని దేవుడు చూసుకుంటాడు. నీకు అన్యాయం చేసిన వారిని, నిన్ను నిందించిన వారిని నీవు క్షమించు, దేవుడు మిగతా పని చూసుకుంటాడు. నీవు క్షమించగలిగితే దేవుడు వారికి స్వీయ నష్టాన్ని కలుగజేస్తాడు. వారంతట వారే తమ స్వమాంసం స్వరక్తం త్రాగి తిని మత్తిల్ని నాశనమయ్యేవారుగా అయిపోతారు. తమను తాము భక్షించుకునేటట్లుగా దేవుడు వారికి శిక్షనిస్తాడు. సోదరుడా సోదరి, ప్రత్యేకమైనటువంటి ఈ అధ్యాయం ఎన్నో వాగ్దానాలు, ఎంతో ఆదరణ తన ప్రజలకు దేవుడు నిలిపి ఉంచాడని అర్థమవుతోంది. 50వ అధ్యాయం రేపటి వాక్య ధ్యానం చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించమని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, ప్రార్థించండి. వాతావరణం చాలా తీవ్రమైన ఎండ ఉంటుంది. ప్రజలు కాపాడబడినట్లు సహాయం చేయటం కొరకు ప్రార్థిద్దాం. ట్రాన్స్పోర్టేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ప్రజల అసౌకర్యము గురించి ప్రార్థిద్దాం. రాష్ట్రంలో ప్రజలు, దేశంలో ప్రజలు, వారి సమస్యలు, సువార్త వ్యాపకత్వం, క్రైస్తవుల భద్రత, ఇవన్నీ కూడా ఎన్నో అంశాలు, ప్రార్థనా అంశాలు దేవుడు సంఘం ఎదుట ఉంచాడు. ఈ చివరి దినాల్లో వ్యక్తిగత రక్షణ కాపాడుకుంటూ ప్రభువు కొరకు నమ్మకంగా జీవిద్దాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నూతన ఎపిసోడ్ సహకారులను పంపమని విజ్ఞాపన చేస్తున్నాం. అనుగ్రహించండి ప్రభు. నీ పని నీ విధానములో, నీ సమయములో, నీ చిత్త ప్రకారం జరగాలి. అప్పుడు మీ నామం మహిమపరచబడుతుంది. అట్టి భాగ్యం మాకివ్వండి. వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాం. మంచి వాతావరణము దయచేయండి. అటువలనే ప్రజలకున్న సమస్యలన్నింటి నుంచి వారికి నెమ్మదిని, ఓదార్పును, ఊరటను దయచేయండి. ప్రత్యేకంగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం ప్రజలను వేధిస్తోంది. దాని నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా ప్రభు, ఈ రాత్రి ఇంకా యేసుక్రీస్తును అంగీకరించిన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ దయచేయండి. విశ్వసించుటకు వారి హృదయాలను మీరు తెరవండి. మీ వెలుగు వారి హృదయాల్లో ప్రకాశింపజేసి చీకటి తొలగించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. ఆప్తులను పోగొట్టుకున్న దుఃఖములో ఉన్న వారికి కనికరం ఇవ్వండి ప్రభు. ఆ కోర్టు తగాదాలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుని విడుదల ఇవ్వండి నాయన. భార్యాభర్తలు విడిపోయి ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారి మధ్యన సమాధానం ఇవ్వండి ప్రభు. మీ చేతికి మా ప్రేక్షకులను సమర్పిస్తున్నాం. మీ కృపనివ్వండి. రేపటి దినం మేము కలుసుకునే పర్యంతం మీ కృపలో మమ్మల్ని కాపాడండి. నూతన ఎపిసోడ్ సహకారాన్ని పంపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.